అయితే విషయం ఏంటంటే ఇక్కడ మొన్న ఫోన్ ట్యాపింగ్ ఏదైతే జరిగిందో దాని విషయం లోపల ఏంటంటే ఎలక్షన్ ముందు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా డబ్బులు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన డబ్బులన్నింటి కూడా మా వెహికల్లో తీసుకుపోయినామని చెప్పి ఎవరైతే పోలీసుల దగ్గర వాగ్మూలం అనేది ఎవరైతే వీళ్ళు చేసినారో వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకటి విషయం. రెండవ విషయం ఏంటంటే ఇక్కడ పోలీసులకు వేధింపులకు గురి చేస్తున్న పోలీసులకు వడ్డీతో సహా చెల్లిస్తామంట. ఏం చెల్లిస్తావు వడ్డీతో సహా? మళ్ళీ మీద అధికారంలోకి రావడం అనేది కల్లా ఒకవేళ వచ్చారు గొప్ప విషయం. కేసీఆర్ గారు చూసి మళ్ళీ ఓటేసి గెలిపిస్తారు అనుకుందాం. గెలిపించినా ఇటువంటి ఈ మూకదంపుడు ముచ్చట్లు బంద్ చేయండి. మీరేంది ప్రజల కోసం కొట్లాడండి. పోలీసుల్ని మీరు వాడుకున్నాడు, దేశ చరిత్రలో ఎవరు వాడుకోలేదు ఓపెన్ చెప్పాలంటే. వాస్తవానికి స్ట్రిక్ట్గా పోలీసు నిజం కూడా చంద్రబాబు నాయుడు గారి హయాం తర్వాత, రాజశేఖర రెడ్డి గారి హయాం తర్వాత, కాంగ్రెస్ పార్టీ హయాం తర్వాత కేసీఆర్ గారు వాడినట్టుగా పోలీసుల్ని ఎవరు కూడా వాడలేదు. ఎక్కడ ప్రజాస్వామ్యం బతుకుని చెప్పండి. తెలంగాణ